ఇప్పుడు ఓకే, ఏపీ రాష్ట్రాలలో ఎప్పుడు ఇంకొకరు మాట్లాడారు, ఇంకొకరు కౌంటర్ వచ్చేది బాగుంటది, బేసిక్ రసవత్తరంగా ఉంటది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి రీసెంట్ గా సెక్కి గురించి మాట్లాడి అప్పట్లో ఇట్లా నైట్ టైం వచ్చి సిగ్నేచర్ అడిగారు, నేను పెట్టలేదు, ఇదంతా బాగుంది. కానీ ఇప్పుడు ఆయన ఏదో ఆత్మహత్య చేసుకుంటాను, ఆయన ఏదో 9 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారంట. అవును, ఇంకా అంత దీనస్థితిలో ఉంది టీడీపీ. మరి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరికి చాలా గుర్తుండే పేర్లల్లా ఆయన కూడా ఒకటి. సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఎట్లా అంటే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే పదవి కోసం ఆశపడుతున్నావు, అందుకోసమనే వైసీపీ పార్టీని తిడుతున్నావు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని తిడితే వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తారని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. సో అట్లా కూడా నువ్వు అనుకుంటున్నావు, అందుకోసమనే వైసీపీ ప్రభుత్వాన్ని అందరూ చెడు రకంగా చూసేలా అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వు అప్పట్లో ఏదైతే సెక్కి ఒప్పంద పత్రం ఉందో అప్పట్లో మిడ్ నైట్ లో వచ్చి నా దగ్గర సైన్ చేయమన్నప్పుడు ఈయన చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. అయితే మిడ్ నైట్ సడన్ గా వచ్చి నా దగ్గరికి సైన్ చేయి అన్నారు. అయితే ఇంత పెద్ద ఒప్పందము ఎట్లా ఒక్క మాట కూడా మాట్లాడకుండా, అసలు దీని గురించి ఏ లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఏవి కూడా చర్చించకుండా నెక్స్ట్ డే అసెంబ్లీలో సిగ్నేచర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి చర్చ లేకుండా అది కూడా మిడ్ నైట్ లో వచ్చి ఎందుకు సైన్ చేయమంటున్నారు? ఇంత పెద్ద ఒప్పందానికి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని ఆయన మాత్రం సైన్ చేయలేదు. ఆయన సైన్ చేయలేడు, కానీ తెల్లారి అసెంబ్లీ పోయేసరికి ఆ బిల్ పాస్ అయిపోయింది, ఆమోదం వచ్చేసింది. ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. మంత్రి నుంచి ఏదాంటి సిగ్నేచర్ లేకపోయినప్పటికీ ఆయన మాత్రం దాని ఆమోదం నిలిపేస్తాడు. సో అట్లా ఈయన అవన్నీ మాట్లాడి కూడా నిజాలు బయట పెట్టింది. కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతుండు. సో నువ్వు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇట్లా చేస్తున్నావు కాబట్టి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడితే నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు, అందుకోసమని నువ్వు ఆల్రెడీ 9 కోట్లు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినావు అని మాట్లాడుతున్నాడు. మరి అంత దీనస్థితిలో అడిగిరంట. సో ఆయన ఇవ్వడం అంటే ఒక తప్పు కప్పిపుంచడానికి, అదేదో సామెత ఉంటది, ఒక అబద్ధానికి కప్పించడానికి ఇంకా 100 అబద్ధాలు ఆడతారు. వీళ్ళు ఇప్పటికి ఆల్రెడీ నెగిటివ్ అయిపోయారు, ఇంకా వాళ్ళ నెగిటివ్ చేసుకుంటున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తప్పు అని అందరికి తెలిసిపోయింది, మళ్ళీ దాన్ని ఇంకా కప్పించడానికి ట్రై చేయడం అంటే అది ఒక ఏమంటారు, దాన్ని అవివేకం అంటారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈయన కూడా ఏం చెప్తున్నారు దానికంటే, సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, నేను ఎమ్మెల్సీ పదవి కోసమే డబ్బులు ఇచ్చిన, అందుకోసమని ఇట్లా మాట్లాడుతున్నా, అండ్ ఏదైతే పత్రం ఉందో అది స్కామ్ ఉందో అందులో నా ఆస్తం కూడా అంటున్నారు కదా, అవన్నీ కనుక మీరు నిరూపిస్తే నా ఫ్యామిలీ అందరం కూడా కలిసి మీ ముందే ఆత్మహత్య చేసుకుంటాం, నేను మీకు మాటిస్తున్నా అని మీడియా ముఖంగా చెప్పాడు. అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఉన్నప్పుడే ఈయన పార్టీలోకి రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు పొలిటికల్ గా ఆయన మా రాజకీయ భిక్ష పెట్టిందంటే ఆయన వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు, దాని తర్వాత ఆయన గెలిచారు, దాని తర్వాత ఓడిపోయారు, ఇదంతా కామనే. బట్ ఈ టైంలో ఒకనొక టైంలో అరే మా పార్టీలు ఉండే కదా ఈ పెద్ద మనిషి అన్నట్టుగా చూడకుండా ఇంకా 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 దిగజారిపోయి ఇంకా నీచమైన మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకా ఓహో వీళ్ళు ఇన్ని కథలు పడ్డారు, మాకు ఇన్ని రోజులు తెలియలేదు అన్నట్టుగా కావాలనే చెప్తున్నట్టు ఉంది. అంటే ఎదుటి పార్టీ వాళ్ళని తిడితే పదవులు వస్తాయి, మనకి ఇంకా ప్రమోషన్లు ఇస్తారని ఆ సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా, అది ఇప్పుడు నా మీద రుద్దుతున్నారు మీరు అని ఈయన మాట్లాడుతున్నాడు. సో మీ పార్టీ వాళ్ళు మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా నా మీద రుద్దుతున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. స్కామ్లు కావచ్చు, అదాని విషయంలో కావచ్చు, అక్రమ అవన్నీ కూడా సొంత చెల్లెలు కూడా చెప్పింది కదా. అంటే సరే బయట వాళ్ళు చెప్పారు, ఈయనైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, ఆయన మీ పార్టీ వాళ్ళు బయట వ్యక్తి, ఈ ఇంట్లోనే చెప్తున్నారు కదా. అప్పుడు కూడా ఎందుకంటే ఒక తప్పుని చేశారు, దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో 99 అబద్ధాలు ఆడి ఆ 100 కంప్లీట్ చేద్దాం అయిపోతుంది అన్నట్టుగానే ఉంది తప్పించి ఏదో సరే అయిపోయింది అని వదిలేయట్లేదు, దాన్ని ఇంకా సాగదీసి ఇంకా తెగ్గదాకా చూస్తున్నారు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ఎవరి భిక్షతోని, వైసీపీ పార్టీతోనే కదా అని ఈయన మాట్లాడుతుంది. అయితే ఈయన దానికి ఏమంటున్నాడంటే, ఇప్పుడు వైసీపీ పార్టీ అని కాదు, వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున వచ్చిన అంటే ఫ్యామిలీలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లేదు కదా, వాళ్ళ నాన్న ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, విజయమ్మ ఉంది, షర్మిల ఉన్నాడు. సో నాకు రాజకీయ భిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి. సో అలాంటి వాళ్ళని నేను మర్చిపోను. మీరు చెప్తున్న మాటలు కూడా నిజమా అబద్ధమా ప్రజలకు తెలుసు, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు, కానీ మీరు దాన్ని కప్పుచ్చడానికి ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. సో మరి ఇట్లాగే ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎవరి మాటలు కరెక్ట్, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.